వీడియోని మొదటిసారిగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి. మీకు కావలసినటువంటి అదనపు సమాచారం కోసం కామెంట్ చేయండి. కొద్దిగా ఓపికతో చివరి వరకు చూడండి, ఎందుకంటే మీరు గ్రూప్ 2 ప్రిపేర్ అయినా గ్రూప్ 3 ప్రిపేర్ అయినా గ్రూప్ 4 ప్రిపరేషన్ అనేది డిఫరెంట్. సో మీకు చివరి వరకు వీడియో చూస్తే మాత్రం నెక్స్ట్ ఏంటి అనేది అర్థమవుతుంది. డెఫినెట్లీ ఓపికతో వీడియోని చివరి దాకా చూడండి. మొదటిసారిగా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మనకు కనిపిస్తుంది టీఎస్పీఎస్సి గ్రూప్ 4 సర్వీస్కు సంబంధించినటువంటి సిలబస్ పేపర్. ఇది ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఉంటుందని మనకు కనిపిస్తుంది. నేను దీన్ని టీఎస్పీఎస్సి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసినటువంటి ఒరిజినల్ పేపర్ అండి. దీన్ని ఏం ట్రాన్స్లేట్ చేయలేదు. మనకు టీఎస్పీఎస్సిలో వెబ్సైట్లో కూడా తెలుగులోనే లభ్యమవుతుంది. ఒకటి జనరల్ నాలెడ్జ్ పేపరు, ఒకటి సెక్రటేరియల్ సామర్థ్యాలు అనే పేపరు. ఒక్కొక్క బిట్కు 1 నిమిషం ఉంటుంది. పేపర్ 1లో 150 మార్కులు, పేపర్ 2లో కూడా 150 మార్కులు, మొత్తం 300 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. క్వాలిఫికేషను గతంలో అయితే 2012లో ఇంటర్ ఉంది, 2018లో డిగ్రీ ఉంది. మళ్ళీ ఈసారి ఇంటర్ పెడదామని ఒక చర్చ అయితే జరుగుతుంది. సో ఇంటర్ ఉన్నటువంటి వాళ్ళు హోప్ పెట్టుకోవచ్చు. ఇక పేపర్ 1లో పర్టికులర్గా ఏమేమి ఉన్నాయనేది కూడా మనకు కనిపిస్తుంది. మొత్తం 11 అంశాలు ఉన్నాయి. ఒక్కొక్క దానికి 14 మార్కులు వేసుకున్న సెక్షన్కి మనకు 150 వరకు, అంటే ఒక 13 నుంచి 14 మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఒక్కొక్క సెక్షన్లో మనకు కనిపిస్తున్నటువంటి అంశాల ప్రకారం మనకు మీరు కొత్తగా మొదలుపెట్టే వాళ్ళు లేదా ఆల్రెడీ గ్రూప్ 2 లాంటి వాటిని చదివే వాళ్ళు ఇక్కడ గ్రూప్ 4లో సక్సెస్ కావాలంటే మీరు ప్రాథమికంగా చదవాల్సింది పేపర్ 2ని ఎక్కువగా చదవాలి. యాక్చువల్గా పేపర్ 2ని ఎక్కువగా చదవాలి. సో పేపర్ 2ని చదువుతూ రోజువారీగా మరి జనరల్ స్టడీస్ పేపర్ చదివేటప్పుడు అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 11 అంశాల్లో దేనికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి అని అంటే సెక్షన్ 6 భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాలని కనిపిస్తుంది. సెక్షన్ 7 భారత రాజకీయ వ్యవస్థ ప్రభుత్వము అని కనిపిస్తుంది. ఈ రెండు కూడా ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి విషయాలు అన్నట్టు. ఇండియన్ పాలిటీకి సంబంధించి అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆధారంగా వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏవైతున్నాయో ప్రభుత్వాలు చేసేటటువంటి పాలనా పద్ధతులు. సో ఇలా ఇండియన్ కాన్స్టిట్యూషన్ చూస్తాం, ఇండియన్ గవర్నెన్స్ కూడా చూస్తాం. రెండింటిని కూడా చూస్తూ మూవ్ కావాలి. సో పర్టికులర్గా ప్రతి దానికి కూడా మళ్ళీ ఏ సబ్జెక్ట్ చదవాలి, ఎలా చదవాలి అనేది చెప్తా. ఈ వీడియోలో మాత్రం మీకు ఆల్రెడీ నేనేమంటున్నా, పేపర్ 2 సెక్రటేరియల్ ఎబిలిటీ చూసేవాళ్ళు ఫస్ట్ సెక్రటేరియల్ ఎబిలిటీ చూడాలని చెప్పినాం. ఇది మీకు మార్కెట్లో విజేత కాంపిటీషన్ దొరుకుతుందండి. మార్కెట్లో పేపర్ 2కి సంబంధించి విజేత కాంపిటీషన్ దొరుకుతుంది, సెక్రటేరియల్ ఎబిలిటీకి సంబంధించి. ఇక పేపర్ 1లో మీరు మొదలు పెట్టేటప్పుడు భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాలు, భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం అనే అంశం కోసం మీరు చదవాల్సినటువంటి పుస్తకాలు కృష్ణారెడ్డి సార్ పుస్తకాన్ని చూడండి. మ్యాథ్స్ జీబీఎస్ పబ్లికేషన్ వాళ్ళ కృష్ణారెడ్డి సార్ పుస్తకమైన ఏం లేదు. ఆల్రెడీ మాకు కొంత నాలెడ్జ్ ఉంది, లక్ష్మీకాంత్ లాంటి పుస్తకాన్ని చదివినా మేము అర్థం చేసుకోగలుగుతామంటే మాత్రం డెఫినెట్లీ లక్ష్మీకాంత్ పుస్తకమే చదవండి. డెఫినెట్లీ లక్ష్మీకాంత్ పుస్తకం. ఈ రెండింటితో పాటు ఇండియన్ పాలిటీ ఎక్స్పెక్టెడ్ పేపర్స్ అని మన డువాడే పబ్లికేషన్ నుంచి ఇచ్చినాం. ఎలా ఇచ్చినామంటే ఇవి సమకాలీనటువంటి ప్రతి పేపర్లో వచ్చిన ప్రతి రిలేటెడ్ కరెంట్ ఈవెంట్స్ని, అంటే పేపర్లో వచ్చినటువంటి ఇండియన్ పాలిటీ అంశాలని పట్టుకొని అవి కంటెంట్ చూస్తూ రూపొందించేటువంటి పేపర్స్ అన్నట్టు. సో అవి ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి. సో మీరు చదివేటప్పుడు ప్రాథమికంగా మీరు మొదలు పెట్టాల్సింది ఒకటి సెకండ్ పేపర్ మొదలు పెట్టాలి. గ్రూప్ 4 కోసం చదివే వాళ్ళు, మీరు గ్రూప్ 2 వాళ్ళైనా గ్రూప్ 3 వాళ్ళైనా మీరు గ్రూప్ 4 కోసం చదివితే మాత్రం ఫస్ట్ మీరు మొదలు పెట్టాల్సింది సెక్రటేరియల్ ఎబిలిటీ. దానితో పాటు కోఆర్డినేషన్గా ఫస్ట్ పేపర్లో సెక్షన్ 6, సెక్షన్ 7 ముందుకు తీసుకెళ్ళాలి. అంటే భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాలు, భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం అనే అంశాలని తీసుకొని చదవాలి. ఎందుకనంటే మీకు మినిమం 15-30 మార్కులు రావడానికి అవకాశం ఉంది ఇండియన్ పాలిటీ ఈ గ్రూప్ 4లో. సో వీటి కోసము నేను పర్టికులర్గా మీకు అర్థమైతేనేమో లక్ష్మీకాంత్ పుస్తకం తీసుకోండి. లేదు మేము కొత్త వాళ్ళం అని అంటే మాత్రం ఏది తీసుకున్నా సక్సెసే. కాకపోతే లక్ష్మీకాంత్ నుంచి డైరెక్ట్గా బిట్టు పడడానికి అవకాశం ఉంటుంది. వాటికి తోడుగా దీన్ని తీసుకోండి. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఇండియన్ పాలిటీ ఎక్స్పెక్టెడ్ పేపర్స్ డువాడే పబ్లికేషన్, ఎందుకంటే దాన్ని మించినటువంటి స్టాండర్డ్ పేపర్స్ మీకు మార్కెట్లో ఎక్కడ కూడా లేవు. మీకు ఏ మోడల్ పేపర్స్లో ఎక్కడ లేవు. సో అది చూస్తూ
ఇది మీరు చెయ్యగలిగితే డెఫినెట్లీ మీ సక్సెస్ అది 30 మార్క్స్ పర్పస్ కంప్లీట్ అవుతుంది. మీకు ఎప్పుడు కూడా మీరు డూ ఆర్ డై ఛానల్తో కనెక్ట్ అయి ఉండండి. మీకు ప్రతిరోజు ఒక్కొక్క విషయాన్ని ఎలా చదవాలి, ఎలా ముందుకు వెళ్ళాలనే ప్రయత్నం చేస్తా. ప్రస్తుతానికైతే ఇది సెక్రటేరియల్ సామర్థ్యం అండ్ సెక్షన్ 6, 7 కోసం చదవాల్సినటువంటి అంశాల గురించి చెప్పిన. సెక్షన్ 8 కనిపిస్తుంది చూడండి. సెక్షన్ 8 కూడా ఆధునిక భారతదేశ చరిత్ర, భారత జాతీయోద్యమం ప్రత్యేక ప్రాధాన్యం అనే విషయాన్ని దీనికి కోఆర్డినేషన్గా చదవండి మళ్ళీ దానితో పాటు. ఎందుకంటే ఈ 3 అంశాలు కలిపి మీకు ఒక 50 మార్క్స్ అవుతాయి. సెక్రటేరియల్ ఎబిలిటీ ఒకటి మీకు 150 మార్క్స్ అవుతుంది. అంటే 200 మార్క్స్ ప్రయత్నం మీరు ముందుకు తీసుకెళ్ళొచ్చు. ఇక మిగతా అన్నీ కలిపి కూడా మీకు ఇంకొక 100 మార్కులకు ఉంటుంది. కరెంట్ అఫైర్స్ అయ్యొకటి అంశాలని. ఓకేనా? సో డెఫినెట్లీ ఇలా మూవ్ అయ్యే ప్రయత్నం చేయండి. మరొక వీడియోలో దీనికి కొనసాగింపుగా పేపర్ 1 జనరల్ స్టడీస్ సంబంధించి మరికొన్ని అంశాల గురించి చెప్పే ప్రయత్నం చేస్తా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు కావాల్సినటువంటి అంశం కోసం కామెంట్ చేయండి. డెఫినెట్లీ వీడియోని మిగతా గ్రూప్లో షేర్ చేయండి. నేను మీకు కంటిన్యూగా వీడియోస్ అందించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. వర్క్ ఫెయిల్యూర్ హార్డ్ వర్క్ 100% మీరు కష్టపడండి. మీకు ఫెయిల్యూర్ అనేది రాదు. ఏ అంశమైనా కావచ్చు. మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు వెనుదిరిగి ఆలోచించే ప్రసక్తి చేయకండి. డెఫినెట్లీ ఏదో రోజు మీరు పడేటువంటి శ్రమకి ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది. కీప్ వాచింగ్ డూ ఆర్ డై ఛానల్. మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఒక మంచి ఉద్యోగం సాధించడం మీ లక్ష్యం అయితే అన్అకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి. ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ 10 Live అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది. ఎవరైతే అన్అకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా BALAJI 10 LIVE బాలాజీ 10 Live రిఫరల్ కోడ్ వాడండి. ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి. అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సానికి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది. మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా 60 మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ని అదే పాటుగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఇప్పుడే అన్అకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి.